ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీకు పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ పెట్టి ఇప్పుడే చూపిస్తాను. ఒక లైవ్ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది కాబట్టి ఇది ఏముందండి దీని మీద పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటే స్కానర్ ఏం చేస్తుంటే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతేనే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు. ఇంతకుముందు యాక్సిడెంట్ ప్రాబ్లం పెట్టినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పింది ఓపెన్ అయితే. ఇది ఆపోజిట్ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీకి ఓపెన్ అయితేనే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు. ఓపెన్ కాకపోతే లేనట్లు. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లా లేనట్లా? లేనట్లు. ఓపెన్ కాలేదు కాబట్టి లేనట్లు. మీరు ఏం చేస్తారంటే ఓం అని చెప్పండి. పాజిటివ్ ఎనర్జీ వచ్చిందిగా. ఇప్పుడు ఇది శాశ్వతంగా ఉండదు. అంటే ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ మీ గృహం లోపల మేము పర్మనెంట్గా మీరు ఉన్నంత కాలం లైఫ్ టైం పర్మనెంట్ ఎనర్జీ వచ్చేటట్టుగా మేము చేస్తాం. మీరు ఈరోజు రెమెడీ చేసుకుంటే మీరు 10 ఏళ్ళకి వచ్చి చెక్ చేసినా కూడా మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ అలాగే ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి యంత్రాలు మీకు ఇస్తాం. ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఫ్యాక్టరీలో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ పోయింది. అంతే. మీకు ఏదైనా శ్లోకం వస్తుంది చదవండి, సంస్కృత శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ఏకదంతం ఉపాస్మహే. ఇది పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు క్రియేట్ అయ్యింది. అంటే శ్లోకాలకు అంత పవర్ ఉంటుంది. శ్లోకాలకు, సంస్కృత శ్లోకాలకి, సంస్కృత మంత్రాలకి, వేద మంత్రాలకి ఉన్నటువంటి శక్తి నువ్వు ఏ మత గ్రంథాలలో ఇంకా లేదు. ఇది సత్యం. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఉంటే ప్రూవ్ చేయమని చెప్పండి. నా నోట్లో ఉచ్చారణ మొదలవగానే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది కదా ఇక్కడ. అంటే మనము చేసేటటువంటి హోమాలు, యజ్ఞాలు, క్రతువులు ఏవైతే ఉన్నాయో నిత్య జీవితంలో అవి చేయడం వలన అక్కడ ఉన్నటువంటి మనం అంతా ప్రకృతి, హిందూ ధర్మం ఏం చెప్తుంది, ప్రకృతికి అనుకూలంగా జీవించాలని చెప్తుంది. ఇప్పుడు అనేక రకాలైన మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు ఒక్కొక్క మూలికలో మనము ఔషధంగా స్వీకరిస్తాం. అవే మూలికలను తీసుకొచ్చేసి హోమం చేసినప్పుడు అగ్నిదేవుడికి సమర్పిస్తే ఆ ఉన్నటువంటి రోగాలు కూడా వీడికి ఇంటర్నల్గా ఉచ్ఛ్వాస హోమం చేస్తున్న సమయంలో కూర్చున్నప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కూడా, బ్రీతింగ్ ద్వారా కూడా రోగాలు తగ్గేటటువంటి శక్తి హోమంలో ఉంది. ఎందుకంటే నీకు ఏ రోగం ఉంది అనేటటువంటిది గుర్తించిన తర్వాత ఆ రోగానికి సంబంధించినటువంటి మూలికలు తీసుకొచ్చేసి, ఆవు నెయ్యి మూలికలు తీసుకొచ్చేసి ఆ దేవతకు సంబంధించిన మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటూ స్వాకారం చెప్పుకుంటూ ఆ హోమగుండంలో ఆ సమర్పణ చేయడం వల్ల ఆ వ్యక్తికి ఆ రోగాలకు నయమైపోతాయి. అంత శక్తి మన దీంట్లో యజ్ఞయాగాది కర్తల్లో ఉంటుంది. ఇంకోటి గురించి ఈశాన్యం అంటే ఈశ్వర స్థానం అని చెప్పారు మీరు. మరి అలాంటి చోట టాయిలెట్ ఉంటే ఏం జరుగుతుంది గురుగారు? చాలా డిస్టర్బ్ అయిపోతారు కదా. ఒకవేళ టాయిలెట్ కానీ ఇంకా ఇతర ఏమైనా ఉంటే మనస్సు మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మన మానసిక, వాళ్ళ ఇంట్లో పుట్టేపోయేటటువంటి పిల్లల మీద కూడా మానసికమైనటువంటి స్థిరత్వంతో పుట్టరు వాళ్ళు. వాళ్ళు పిచ్చి వాళ్ళకి పుట్టడము, లేకపోతే మానసికమైన అంగవైకల్యంతో పుట్టడము, ఏదో ఒక ప్రభావం అయితే ఒక స్థిరత్వం అనేది అస్థిరత్వంగా ఉంటారు. స్థిరత్వంగా ఉండదు వాళ్ళకి, మైండ్ స్టెబిలిటీ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే వాస్తు యొక్క ప్రభావం అనుభవించడం వాళ్ళకి తెలుస్తుంది. అన్ని సుఖంగా ఉన్న వాళ్ళకి ఎవరికి వాస్తు అంటే నమ్మకం లేకుండా పోతుంది. ఎవరైతే నిజంగా క్రిటికల్ పొజిషన్లో ఉండి వాళ్ళకు మనం వాస్తు రెమెడీ చేస్తున్నామో వాళ్ళకు ఉపశమనం దొరుకుతుంది చూడండి. వాళ్ళు 100% వాస్తు అనేటువంటి నమ్ముతారు. అన్ని బాగుండి అంత బాగున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో అదృష్టవశాత్తు కర్మ కొద్దీ గత జన్మలు చేసినటువంటి కర్మలను బట్టి మంచి ఇల్లు దొరికింది, లేకపోతే ఇంక ఏ సమస్యలు లేవు, జాతకంలో గ్రహాలన్నీ పుట్టిన గడియే సమయంలో గ్రహాలన్నీ బాగుండి వీని లైఫ్ సాఫీగా సాగుతుంది అనుకోండి, వాడి ఇంకా జ్యోతిష్యం అంటే నమ్మకం ఉండదు. ఎందుకంటే కష్టం లేనప్పుడు సుఖం ఎట్లా తెలుస్తుందండి? అంతేగా. కష్టం ఉంటే సుఖం విలువ తెలుస్తుంది. అట్లాగే నీకు వాస్తు విలువ తెలియాలి, జ్యోతిషం విలువ, గ్రహాల యొక్క ప్రతికూలత అనుకూలత తెలియాలంటే ముందు నీకు ఏదో ఒకటి సమస్య వచ్చి ఉంటే దాన్ని పాటించడం వల్ల రిలీఫ్ దొరికినప్పుడే నీకు దాన్ని నమ్ముతావు. ఎవరైనా అన్ని బాగున్నాడు, ఏది నాకు ఏ వాస్తు లేదు, జ్యోతిషం లేదు, అన్ని వచ్చి మైకుల ముందు అని చెప్తారు. కాబట్టి దెబ్బ తాకినప్పుడే ఇప్పుడు తట్టు తాగితేనే బట్ట కడతారు. ఎవరైనా తట్టు తాగుడు వానికి ఏం అవసరం? అరే నాకేమైందిరా పోయి నేను కట్టుకోవడానికి అని అంటాడు. కాబట్టి ఎవరైతే నేనేమంటున్నానంటే రియల్గా మీరు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు ఎదురెందుకు అవుతున్నాయి, ఎన్ని మెడిసిన్స్ వాడినా నాకు రోగాలు ఎందుకు తగ్గట్లేదు అనే దానికి కారణం ఏంటనేది మేము చెప్పగలుగుతాం. సూపర్ సూపర్.
అట్లాగే గురూజీ బ్రహ్మస్థానం అంటారు కదా, ఇంట్లో ఇంటి మధ్యలో బ్రహ్మస్థానంలో పిల్లర్లు కానీ బరువు కానీ ఉంటే ఇంటి యజమానికి ప్రాణహాని అని ఒక మాట అంటారు, నిజం అట్లా ఉంటుందా? అంటే ప్రాణహాని కాదు కానీ అందులో సక్సెస్ అనేది ఉండదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే బ్రహ్మ అనేటటువంటి వాడు సృష్టికర్త. అవును. బ్రహ్మ క్రియేటివిటీ, ఏదైనా సృష్టించగలడు. ఆ బ్రహ్మ అనేటటువంటిది మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటికి నాభి స్థానం అని చెప్తున్నాం. అవును. నాభి స్థానం అంటే ఏంటి? డైజెషన్ సిస్టమ్. వాళ్ళకి ఆ బ్రహ్మస్థానములో పిల్లర్ రావడం వలన డైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. కడుపుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అరుగుదల తక్కువ ఉంటుంది. ఇలాంటి వాస్తు ఎఫెక్ట్ దాని యొక్క ప్రభావం దాన్ని చూపుతుంది. కాబట్టి బ్రహ్మస్థానంలో ఎప్పుడైనా కూడా ఏ గృహానికైనా, అపార్ట్మెంట్లో, ఫ్లాట్కైనా బ్రహ్మస్థానం. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మస్థానం తర్వాత వచ్చేటటువంటి మర్మస్థానాలను ఉంటాయి కొన్ని అంగుళాల దూరంలో. ఆ మర్మస్థానాల్లో కూడా ఏదైనా కన్స్ట్రక్షన్ లోపాలు జరిగితే, బ్రహ్మస్థానం కన్స్ట్రక్షన్ లోపాలు జరిగితే చాలా విపరీతమైన అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి. దాన్ని బ్రహ్మవిధి అని చెప్తాం. బ్రహ్మవిధి, దేవవిధి, పైశాచిక విధి అని చెప్పేసి స్థాపత్య వేదంలో ఉంది క్లియర్గా. అందుకనే బ్రహ్మవిధిలో ఏ యంత్రం పెట్టాలి? బ్రహ్మ యంత్రం పెడతాం. బ్రహ్మస్థానంలో బ్రహ్మ యంత్రం పెడతాం. ఆ బ్రహ్మని క్రియేటివిటీ, ఆ ఎనర్జీ పెంచుకోవడానికి, వాళ్ళలో సృజనాత్మకత పెరగడానికి, వాళ్ళు కొత్త ఐడియాస్ రావడానికి, క్రియేటివిటీ పెరగడానికి. వాళ్ళ లోపల బ్రహ్మస్థానం ఉంది, ఏ దోషం లేదు, కానీ ఇంకా అనుకున్నంత గ్రోత్ లేదు పిల్లల లోపల, పిల్లలు కానీ పెద్దవాళ్ళ లోపల కానీ. అప్పుడు బ్రహ్మస్థానాన్ని యాక్టివేషన్ చేస్తే వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి క్రియేటివిటీ వస్తుంది. అలాగే ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో మనకి దేవవిధి ఉంటుంది. దేవవిధిలో ఉన్నటువంటి అర్యమ, భూధర్, వివస్వాన్, మిత్ర ఇట్లాంటి దేవతలు ఉంటారు. ఆ దేవతలు యాక్టివేషన్ చేయాలి. ఆ తర్వాత వచ్చేటటువంటిది ఇంకా మిగతా దేవతలు ఎవరైతే 32 దేవతలు ఉన్నారో వాళ్ళు పైశాచిక విధిలో వీళ్ళని యాక్టివేషన్ చేయాలి. అట్లా నూతనంగా నిర్మాణం, గృహం ఎవరైతే నిర్మాణం చేసుకుంటున్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి శక్తి ఇచ్చేటటువంటి ఎనర్జెటిక్ హౌస్గా మనం తయారు చేసి ఇవ్వచ్చు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ తయారు చేస్తుంటే వాళ్ళకి బ్రహ్మస్థానం యాక్టివేషన్ చేసి, దేవస్థానం యాక్టివేషన్ చేసి, పైశాచిక విధ యాక్టివేషన్ చేసి అవి మనం ఇవ్వచ్చు. కాబట్టి నూతనంగా గృహాన్ని నిర్మించుకునే వాళ్ళు కూడా మనం సంప్రదిస్తే వాళ్ళకి చక్కటి పరిహారాలు ముందే జాగ్రత్త పడి భవిష్యత్తులో గృహం ద్వారా వచ్చేటటువంటి సమస్యలు ముందే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరోనా వచ్చింది, చాలా మంది చనిపోయారండి. ఆ తర్వాత ఏం చేశారు? ప్రభుత్వము ఒక వ్యాక్సిన్ కనిపెట్టింది. వ్యాక్సిన్ కనిపెట్టి ఎందుకు కనిపెట్టింది? వ్యాక్సిన్ని ఎందుకు కనిపెట్టింది చెప్పండి? కరోనాను తగ్గించడానికి, అంటే భవిష్యత్తులో కరోనా మళ్ళీ ఎవరికి రాకుండా ఉండడానికి. అట్లాగే మనం ఏంటంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం వేరు, రాకముందే దానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండడానికి వేరు. అట్లాగే మీకు భవిష్యత్తులో కూడా కరోనా రాకుండా వ్యాక్సిన్ అందరికి ఇచ్చారు. గవర్నమెంట్ నియమం పెట్టింది అందరికి వ్యాక్సిన్ వేసుకోవాలని. అట్లాగే మేమేం చెప్తున్నానంటే మీ ఇంట్లోకి సమస్యలు మీరు మీ మీద ప్రభావం చూపిన తర్వాత మీరు వాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి వాళ్ళైనా కొత్త గృహాన్ని నిర్మించుకుంటున్నారు లేకపోతే ఇట్లాంటి కొనుక్కుంటున్నారంటే ఈ చిన్నపాటి వాస్తును సమస్యలు అన్ని కూడా ఎనర్జెటిక్గా చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీకు భవిష్యత్తు సమస్యలు రావు.